అందరికీ నమస్తే. చాలామంది కామెంట్స్ రూపంలో అడుగుతున్నారు. ఈ పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల పరిస్థితి ఏంది? హైకోర్టులో ఆల్రెడీ విచారణ అయిపోయింది. దాదాపు 13 సార్లు హియరింగ్ అయింది. తర్వాత తీర్పు రిజర్వ్ చేసింది హైకోర్టు. హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసి 23 రోజులైంది ఈ రోజుకు. ఈ నెల 7వ తేదీన ఫైనల్‌గా హియరింగ్ జరిగి తీర్పు రిజర్వ్ చేసింది కోర్టు. అయితే ఇప్పుడు ఏం జరుగుతుంది మరి? హైకోర్టు ఎప్పుడు ఆ తీర్పు చెప్తుంది? హైకోర్టు ఏం తీర్పు చెప్తుంది? లేకపోతే హైకోర్టు తీర్పు తర్వాత నెక్స్ట్ జరిగే ప్రక్రియ ఏంది? అసలు ఈ 10 మంది ఎమ్మెల్యేలను కొట్టేస్తదా? కొట్టేదా హైకోర్టు? వాళ్ళ డిస్‌క్వాలిఫికేషన్ చేస్తదా? చేయదా హైకోర్టు అనే విషయం మీద చాలామంది నన్ను అడిగిండ్రు. దానికి సంబంధించి నేను కూడా కొంతమంది అడ్వకేట్స్‌తో మాట్లాడినా, నాకు తెలిసిన వాళ్ళతో కొంతమంది కోర్టులో పనిచేసే వాళ్ళతో మాట్లాడితే ఫైనల్‌గా ఏమైందంటే అయ్యింది. 23 రోజులయింది. 23 రోజులు అయింది కానీ దీనిలో చాలా వరకు కోర్టుకు హాలిడేస్ వచ్చినాయంట. కోర్టుకు దాదాపు 8, 9 రోజులు హాలిడేస్ సండేస్, తర్వాత మధ్య మధ్యలో హాలిడేస్, శనివారం హాలిడే ఇవన్నీ హాలిడేస్ వచ్చినాయంట. ఇంకొకటేందంటే విజయసేన్ రెడ్డి గారు దీనికి సంబంధించిన హియరింగు అదంతా కూడా దీని మీద తీర్పు రిజర్వ్ చేసింది విజయసేన్ రెడ్డి గారు చీఫ్ జడ్జ్. ఇప్పుడు ఆయన వాళ్ళ కుటుంబ సభ్యుల పెళ్లి సంబంధించిన కార్యక్రమంలో కూడా దాదాపు వారం రోజులు లేరు అని చెప్తున్నారు. ఇట్లా ఒక 15-20 రోజులు పోయింది. మిగిలింది చాలా తక్కువ రోజులు కాబట్టి ఆ తీర్పు ఆల్రెడీ అంతా అయిపోయింది. విజయసేన్ రెడ్డి గారు అది చూసిన తర్వాత బహుశా ఆ తీర్పు అంతా కూడా బయటకు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. సరే తీర్పు ఏముందనేది మనమే ఎక్స్‌పెక్ట్ చేయలేం. కానీ తర్వాత ఏం జరగొచ్చని మాత్రం ఖచ్చితంగా మనం ప్రేక్షణ చేయొచ్చు. ఇప్పుడు మెయిన్‌గా దానం నాగేందర్ ఇష్యూ మీద హైకోర్టులో విచారణ జరిగింది. దానం నాగేందర్ అండ్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఇంకొకటి కడియం శ్రీహరి. మిగతా 7 మంది ఇష్యూ ఇంకా ఇప్పటిదాకా కోర్టుకు పోలేదు. మిగతా 7 మంది ఇష్యూ కోర్టుకు పోతది. ఎప్పుడంటే ఈ ముగ్గురు ఇష్యూస్ తేలినప్పుడు పోతది. ఈ ముగ్గురులో కూడా దానం నాగేందర్ ఇష్యూ చాలా సివియర్‌గా కనిపిస్తుంది. ప్లస్ ఆ ఇష్యూలో హైకోర్టు కూడా చాలా సీరియస్‌గా కనిపిస్తుంది. నిజానికి స్పీకర్ దానం నాగేందర్ విషయంలో కనీసం నోటీస్ కూడా ఇవ్వలే ఇప్పటిదాకా. మిగతా పార్టీ మారిన వారు ఎవరికీ ఇవ్వలేదు. కనీసం దానం నాగేందర్ విషయంలో కూడా ఇవ్వలేకపోయాను. ఆయన ఆల్రెడీ ఓపెన్‌గా పార్టీ మారి ఓపెన్‌గా వేరే పార్టీ నుంచి పోటీ చేసి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన తర్వాత కూడా స్పీకర్ నోటీస్ ఇవ్వకపోవడం అనేది కొంత ఆలోచించదగ్గది. స్పీకర్ పాత్రకు లేకపోతే స్పీకర్ గౌరవానికి ఇది తగదేమో అన్న ఒక వాదన కూడా పొలిటికల్ సర్కిల్‌లో ఉన్నది. అయితే స్పీకర్ గురించి పక్కన పెడదాం. స్పీకర్ ఏం చేస్తారో తర్వాత విషయం. కానీ హైకోర్టు ఏం చేయొచ్చు? ఎట్లా ఉండొచ్చు దీని తర్వాత అంటే ముందు దానం నాగేందర్ విషయంలో హైకోర్టు ఏం నిర్ణయం తీసుకోబోతుందో చాలా ఇంపార్టెంట్. ఇప్పటివరకు జరిగిన హియరింగ్ ప్రకారం అయితే గతంలో సుప్రీంకోర్టు మణిపూర్ ఇష్యూలో కానీ, మహారాష్ట్ర ఇష్యూలో కానీ, అక్కడ ఎమ్మెల్యేల ఇష్యూలో సుప్రీంకోర్టు ఏ వాదన జరిపింది, ఎట్లాంటి ఆర్గ్యుమెంట్స్ ఇచ్చింది, చేసిండ్రు అక్కడ, తర్వాత ఎట్లాంటి తీర్పు ఇచ్చింది అన్న అంశాన్ని బేస్ చేసుకునే ఇక్కడ హైకోర్టు విచారణ జరిపింది. చాలాసార్లు హియరింగ్ జరిగిన టైంలో చాలాసార్లు హైకోర్టు చీఫ్ జస్టిస్ కూడా ఈ విషయాలను ప్రస్తావించారు. సుప్రీంకోర్టులో ఏమన్నారు, సుప్రీంకోర్టులో పలానా ఎమ్మెల్యేల కేసులో మణిపూర్ ఇష్యూలో సుప్రీంకోర్టులో జరిగిన ఆర్గ్యుమెంట్ ఏంటి, అక్కడ అప్పుడు ప్రభుత్వం తరపున అంటే అసెంబ్లీ తరపున లేకపోతే యువతల ఎవరైతే బాధిత పార్టీ ఉంటుందో బాధిత పార్టీ తరపున వాదనలు వినిపించిన అడ్వకేట్స్ ఎట్లాంటి వాదనలు వినిపించారు, ఇట్లాంటి విషయాలను చాలాసార్లు ప్రస్తావించారు. కాబట్టి ఆల్మోస్ట్ సుప్రీంకోర్టు ఇష్యూ, సుప్రీంకోర్టులో వచ్చిన తీర్పు ఇవన్నీ కూడా హైకోర్టు పరిగణలోకి తీసుకుంటుంది. ఎప్పుడైనా సరే లేటెస్ట్గా ఏదైనా కేసులో సుప్రీంకోర్టు ఏదైనా తీర్పు ఇస్తే ఆ రిలేటెడ్ కేసులో అట్లాంటి సేమ్ కేసులు ఏమైతే ఉంటాయో దానిలో రిఫరెన్స్గా తీసుకుంటుంది హైకోర్టు. ఇక్కడ కూడా సుప్రీంకోర్టులో మణిపూర్, మహారాష్ట్ర కేసులను అక్కడ వచ్చిన తీర్పులను హైకోర్టు ఇక్కడ కూడా రిఫరెన్స్గా తీసుకునే అవకాశాలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి వాళ్ళు చేసిన ఆర్గ్యుమెంట్ పెట్టి చూస్తే. కాబట్టి నెక్స్ట్ దానం నాగేందర్ ఇష్యూ ముందు తేలాల్సి ఉంది. దానం నాగేందర్ ఇష్యూలో చాలా వరకు ఎవరు అసలు సాక్ష్యాలు కూడా సమర్పించాల్సిన అవసరం లేని సాక్ష్యాలు హైకోర్టుకు దొరికినాయి, హైకోర్టు ముందు ఉన్నాయి. అవి ఓపెన్గా పబ్లిక్ డొమైన్లోనే ఉన్నాయి. అవన్నీ కూడా పబ్లిక్ కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు దానం నాగేందర్ ఇష్యూలో తేలితే మిగతా వాళ్ళ ఇష్యూ చాలా ఈజీగా తేలుతుంది. అందరూ కూడా దానం నాగేందర్ ఇష్యూలో ఏం జరగబోతుంది అనేది చాలా ఆసక్తిగా చూస్తున్నారు. పార్టీ మారిన వాళ్ళు అదే చూస్తున్నారు, పార్టీ మారాలనుకున్న వాళ్ళు అదే చూస్తున్నారు, పార్టీ మారేదే లేదనుకున్న వాళ్ళు అదే చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఒరిజినల్ ఎమ్మెల్యేలు కూడా దానం నాగేందర్ ఇష్యూ పైన చూస్తున్నారు. దానం నాగేందర్ను కొట్టేస్తారా కొట్టేయరా అని. ఒకవేళ హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది కాబట్టి ఒకవేళ హైకోర్టు కనుక బీఆర్ఎస్ పార్టీకి అనుకూలమైన తీర్పు వచ్చింది అనుకోండి, అంటే ఆ దానం నాగేందర్ను కొట్టేస్తారనుకోండి, డిస్క్వాలిఫై చేశారనుకోండి, ఇంకా మిగతాయి కూడా అదే పాటలు నడుస్తాయి. ముందు పోచారం శ్రీనివాస్ రెడ్డి, కడియం శ్రీహరి, తర్వాత తెల్ల వెంకట్రావు ఈ విషయాలు ముందు తేలుతాయి. ఆ తర్వాత మెల్లగా మిగిలిన 7 మంది ఎమ్మెల్యేలు కూడా ఆన్లైన్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ హైకోర్టు కనుక బీఆర్ఎస్ పార్టీకి అగెనిస్ట్ తీర్పు వచ్చింది అనుకోండి, అంటే తీర్పును
దీన్ని స్పీకర్‌కి టైం ఇవ్వడం. ఒక 4 నెలలో, 5 నెలలో టైం ఇయ్యడం. లేకపోతే 4 వారాలు టైం ఇయ్యడం. స్పీకర్‌కి ఏదైనా టైం ఇచ్చి మీరు నిర్ణయం తీసుకుంటారా? తీసుకోరా? అని మళ్ళా టైం ఇయ్యడం. ఇట్లాంటివి జరుగుతదా అనేది చూడాల్సి ఉంటది. ఇప్పుడు హైకోర్టు తీర్పు ఏమొస్తదో దాన్ని బట్టి నెక్స్ట్ బీఆర్ఎస్ సుప్రీంకోర్టు పోయే అవకాశం ఉంటది. సుప్రీంకోర్టులో మాత్రం ఖచ్చితంగా ఇష్యూ ఒక తీర్పు, అంతిమ తీర్పు వచ్చే అవకాశాలు చాలా క్లియర్‌గా కనబడుతున్నాయి. హైకోర్టులో అంతిమ తీర్పు వస్తదా? సుప్రీంకోర్టులో అంతిమ తీర్పు వస్తదా తెలవదు. బట్ చాలా క్లారిటీగా దానం నాగేందర్ ఇష్యూలో మాత్రం చాలా ఓపెన్‌గా కనబడుతుంది. అది పబ్లిక్ కోర్ట్‌లోనే కనిపిస్తున్నది కాబట్టి అక్కడ గూడా ఆ కోర్ట్‌లో గూడా ఈ ఏం జరుగుతుందనేది మనం ముందే చెప్పకూడదు కాబట్టి, కానీ చాలా సీరియస్‌గా ఇష్యూ అయితే జరుగుతుంది. బహుశా ఏ క్షణమైనా గూడా దీనికి సంబంధించిన తీర్పు వచ్చే అవకాశం ఉంది. హైకోర్టు ఏ క్షణమైనా దీని విషయాన్ని బయటికి చెప్పే అవకాశం ఉందని చెప్తున్నారు. ఏం జరగబోతుందనేది చాలా ఇంట్రెస్టింగ్‌గా అయితే ఉంది. బట్ దానం నాగేందర్ ఇష్యూలో మాత్రం హైకోర్టు చాలా సీరియస్‌గా కనిపించింది కాబట్టి మనం తీర్పును ముందే చెప్పకపోయినా ప్రిడిక్షన్ చేస్తే మాత్రం దానం నాగేందర్ మిగతా ఎమ్మెల్యేలకు షాక్ తగిలే అవకాశాలు చాలా క్లియర్‌గా కనబడుతున్నాయి. కాబట్టి నెక్స్ట్ ఏం జరుగుతదనేదైతే మనం చూద్దాం. ఏ క్షణమైనా రావచ్చు అంటున్నారు కాబట్టి ఏ టైంలో వస్తది? ఎప్పుడు ఎమ్మెల్యేల ఇష్యూ తేలిపోయే అవకాశం ఉంది? హైకోర్టులో తేలుతదా? హైకోర్టులో తేలకుండా మళ్ళీ సుప్రీం కోర్ట్‌కి పోవాల్సిన అవసరం పడతదా అనేదైతే చూడాల్సి ఉంటది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.